ఈసారి మాతో పాటు ఈ బుల్లి ప్లాంట్ 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బెంగుళూరు నుంచి తిరుపతికి అయితే వచ్చింది. అక్కడ ఉంటే ఎవరు వాటర్ పోయారు, వాడిపోతుంది కదా. చాలా క్యూట్ గా ఉంది, చాలా బాగా అనిపించింది నాకు. అందుకని చెప్పి తీసుకొచ్చాను. ఇంకా వచ్చి రాగానే మేము స్వీట్ షాప్ అయితే వచ్చాము. రేణిగుంటలో ఇది చాలా ఫేమస్, అది చాలా ఇయర్స్ నుంచి ఉంది. వీళ్ళు పాలతో స్టార్ట్ చేశారు, ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది. మాకు తెలిసిన వరకే 40 to 50 ఇయర్స్ నుంచి ఉంది. మా నాన్న చిన్నప్పటి నుంచి. మా నాన్న ఇక్కడే అన్ని తీసుకుంటారు, నా పెళ్లికి, శ్రీమంతానికి, బాబు ఈవెంట్స్ ఏమున్నా ఇక్కడే తీసుకుంటారు. అండ్ ఇలాంటి వస్తువులు మైసూర్ పాక్ దొరకడం లేదు కదా, ఇక్కడ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. కొన్ని తీసుకొని అందరం తినేసాము ట్రావెలింగ్ లో. ఇంకా అక్కడి నుంచి నేనైతే పల్లాంకి వచ్చాను. ఇక్కడే అనమాట మా నాన్న, మా అమ్మ అందరూ పెరిగిద్ది. సో ఇక్కడ చాలా మెమరీస్ ఉంటాయి వాళ్ళకి. లాస్ట్ ఇయర్ మా నాన్నమ్మ అయితే చనిపోయారు. సో తనకి ఇస్తరేస్తున్నారు, 11th మంత్లు వేస్తారు కదా, అందుకని చెప్పి మేము ఇప్పుడు ఇంటికి వచ్చాము. అండ్ నాకు కొంచెం ఫ్రీ టైం కూడా దొరికింది, ఆఫీస్ లో అంతగా వర్క్ లేదు. ఇక్కడైతే కొంచెం ఎక్కువ ఖాళీ ప్లేసెస్ ఉంటాయి. అండ్ మా బాబుకి అయితే బఫెలోస్, కౌస్ ఇవన్నీ చాలా ఇష్టం. ఇంకా అవ్వ మేము వస్తున్నాం అని చెప్పి పూలన్నీ కోసి కట్టి పెట్టారు. నేనైతే చాలా రేర్ గా పెట్టుకుంటాను పూలు, మరీ కనకాంబరాలు అంటే అసలు పెట్టుకోను. బట్ అమ్మ ప్రేమగా అడిగారు కాబట్టి పెట్టేసుకుంటాను ఈసారి.